ఇరాన్కు ట్రంప్ ఒక భారీ ఆఫర్ ఇచ్చారు సార్. నిన్నటి వరకు దాడులు చేశారు, భీకర దాడులు, అణుక్షేత్రాలపై కూడా దాడులు చేశారు. ఇప్పుడేమో ఆఫర్ ఇస్తూ ఉన్నారు. యురేనియం శుద్ధి ఆపితే $30 బిలియన్ ఇస్తాము, దాంతోపాటు ఆర్థిక ఆంక్షలు కూడా సడలిస్తాము అని చెప్పేసి. సో చర్చలకు సిద్ధంగా లేమని చెప్పి ఇరాన్ ప్రకటించింది ట్రంప్ ఆఫర్కి రెస్పాండ్ అవుతూ. సో నిన్నటి దాకా భీకర దాడి, ఇప్పుడేమో ఆఫర్ ఇస్తూ ఉన్నారు ట్రంప్. ఏంటి సార్ ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరి ఏంటి? అసలు వాస్తవంగా ఈ దాడి ఎప్పుడు జరిగింది, మీకు దీనికి హిస్టరీలోకి వెళ్తే బరాక్ ఒబామా టైంలో ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదిరింది. ట్రంప్ వచ్చాక 2018లో ఇరాన్తో ఒప్పందం ప్రసక్తే లేదని ఏకపక్షంగా ఆ ఒప్పందం నుంచి వాకౌట్ చేశాడు. మరి ఆ వాకౌట్ చేసిన ట్రంప్ సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చేస్తున్నా మళ్ళీ ఒప్పందం అంటున్నాడు. మరి అప్పుడు ఆ డీల్ ఎందుకు బ్రేక్ చేసినట్లు, ఈ డీల్ ఎందుకు కావాలంటున్నట్లు? వాస్తవంగా ఒబామా కాలంలో కుదిరిన డీల్ వల్ల ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ బాంబు వైపుగా ప్రోగ్రెస్ కాలే. ఇది నేను చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. అలాగే మీకు డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తులసి గబార్డ్ మార్చిలో సెనేట్ కమిటీకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది, నేను చెప్పడం కాదు. కానీ ట్రంప్ ఏం చేశాడు, 2018లో ఉపసంహరించుకున్నాడు. ఉపసంహరించుకున్న తర్వాతనే ఇరాన్ 60% వరకు ఎన్రిచ్మెంట్ చేసింది అనేది వార్త. అందువల్ల ట్రంప్ మరి అప్పుడు డీల్ ఎందుకు బ్రేక్ చేశాడు, ఇప్పుడు ఎందుకు డీల్ కావాలంటున్నాడు? ఈ డీల్లో ట్రంప్ ఉంటాడన్న గ్యారంటీ ఏంటి? ఇది మొదటి క్వశ్చన్. రెండవది, ఈ 12-డే వార్ జూన్ 13న మొదలైంది. సో ఈ 12-డే వార్ ప్రారంభానికి ముందు ఒమన్లో అమెరికాకు ఇరాన్కు మధ్య 5 రౌండ్ల చర్చ జరిగాయి. 5 రౌండ్స్ ఆఫ్ డిస్కషన్ జరిగాయి. 6th రౌండ్ ఆఫ్ డిస్కషన్ జరిగే ముందు ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ట్రంప్ ఏం చేయాలి, మేము ఒకవైపు చర్చలు జరుపుతుంటే నువ్వు అటాక్ చేయడం ఏంటి, ఇది చర్చల ప్రక్రియను, పీస్ టాక్స్ను దెబ్బతీస్తుంది అని ఇజ్రాయెల్ని హెచ్చరించాలి. హెచ్చరించకపోగా ఇజ్రాయెల్ ప్రోత్సహించాడు. కొద్ది రోజుల తర్వాత అమెరికాయే రంగంలో దిగి దాడులు చేసింది. దాడులు చేసి ఇప్పుడు మళ్ళీ చర్చలు అంటోంది. సో ఏమైనా అర్థం ఉందా? అసలు చర్చలు జరుగుతున్నప్పుడే కదా మీరు దాడులు చేసి, చర్చలు అగ్రిమెంట్ కుదిరే సమయంలో, ఒక ఫ్రేమ్వర్క్ ఎవాల్వ్ అయిన సమయంలో ఖతార్ మీడియేట్ చేసి ఒమన్లో టాక్స్, స్టీవ్ విట్కాఫ్ అమెరికన్ వెస్ట్ ఏషియా రిప్రజెంటేటివ్కు, ఈ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ అలైస్ ఖతార్ ముఖ్యంగా ఇరాన్తో చర్చలు జరుగుతున్న సమయంలో మధ్యలో దాడులు చేసి ఆ చర్చల ప్రక్రియను అర్ధాంతరంగా దెబ్బతీసింది ట్రంప్. ఇప్పుడు మళ్ళీ అంటాడు మళ్ళీ చర్చలు పెడతా, మళ్ళీ డీల్ అంటున్నాడు. ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ఏమంటాడు, దే ఫాట్ బ్రేవ్లీ అంటాడు. వాళ్ళు బ్రహ్మాండంగా ధైర్యంగా యుద్ధం చేశాడు అని. ఒకవైపేమో మొత్తం ఇరాన్ నాశనం చేసిన అంటాడు, ఒకవైపేమో దే ఫాట్ బ్రేవ్లీ అంటాడు. మరి ఏది నిజం? సో ఇప్పుడు ఇరాన్కు నేను $100 కోట్ల ఇస్తా, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను అమెరికా నడిపిస్తుంది అని చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే నిన్నటిదాకా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని టార్గెట్ చేసి ఫోర్డు, నటాన్, ఇస్ఫహాన్లపై అటాక్ చేశాడు. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, వాటిని రీబిల్డ్ చేస్తాను, డబ్బులు ఇస్తా అంటున్నాడు. ఆ డబ్బులు కూడా అమెరికా ఇవ్వదంటున్నాడు, పక్కనున్న గల్ఫ్ దేశాలు ఇవ్వాలంటున్నాడు. అంటే అమెరికా ఇరాన్తో కుదుర్చుకునే పీస్ డీల్ కాస్ట్ గల్ఫ్లో ఉన్న అమెరికన్ అలైస్ భరించాలి, వీళ్ళు భరించడు, ట్రంప్ అమెరికా భరించదు. ఇప్పుడు గాజా విషయంలో కూడా అదే ప్రపోజల్ పెట్టాడు, దాన్ని రిసార్ట్గా మారుస్తా, అది కూడా నేను చేయ, మిగతా అరబ్ దేశాల డబ్బులతో చేస్తా అన్నాడు. సో అసలు ఏమైనా అర్థం ఉంటుందా? సో ఇరాన్ ఎలా నమ్మాలి దీన్ని? ఒక దేశానికి, ఒక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు ఇంత మావరిగ్గా, ఇంత అదుపోహంగా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పనులు చేస్తుంటే హౌ విల్ ద వరల్డ్ లిమిట్? దానికి కారణం ఏంటి అంటే అమెరికన్ ఇంట్రెస్ట్ల కోసం ఇరాన్పై అటాక్ చేశాడు. కానీ ట్రంప్ చరిత్రలో మిగలాలనుకుంటున్నాడు. చరిత్రలో దాడులు చేసినవాడు మిగిలడు, దాడులు ఆపినవాడు మిగులుతాడు. ప్రపంచంలో ఎప్పుడు కూడా దాడులు చేసినవాడు మిగిలడు. భారతదేశాన్ని 200 ఏళ్ళు పాలించిన బ్రిటిష్ వలసవాద ప్రభువులు ఎవరు చరిత్రలో మిగలలే. ఆ వలసవాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన మహాత్మా గాంధీ మిగిలాడు. దక్షిణాఫ్రికాలో 100 సంవత్సరాల వైట్ రేసిస్ట్ రెజిమ్ నడిపినోడు ఎవడు మిగిలే. దాన్ని అంతం చేసిన నెల్సన్ మండేలా చరిత్రలో మిగిలాడు. సో మార్టిన్ లూథర్ కింగ్ చరిత్రలో మిగిలాడు, కానీ అమెరికాలో వైట్ రేసిస్ట్ని మిగిలే. అందువల్ల చరిత్రలో ఎప్పుడు కూడా యుద్ధాలు చేసిన వాడు చరిత్రలో మిగిలడు, యుద్ధాలు ఆపిన వాడు చరిత్రలో మిగులుతాడు. అందువల్ల ట్రంప్కి ఏంటంటే చరిత్రలో మిగిలాలి అని కోరిక.
సో ఆయన పర్సనల్ ఎజెండా ఒకవైపు నడుపుతుంది, అమెరికా రాజ్య ఎజెండా మరోవైపు నడుపుతుంది.